ఈరోజు ఈ వీడియోలో మనం ధనియాలతో కారప్పొడి రెసిపీ తయారీ విధానం చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశలోకి నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. దీనికి కావలసినవి 1 కప్పు నిండుగా ధనియాలు, ఒక చిన్న కప్పు కరివేపాకు, 10 నుండి 12 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. కారానికి సరిపడా ఎండుమిర్చిని తీసుకోవాలి. ఇక్కడ నేను 8 ఎండుమిర్చిని తీసుకున్నాను. ఈ క్వాంటిటీస్ అన్నీ 1 కప్పు ధనియాలకి చక్కగా సరిపోతాయి. ఇంకా ప్రాసెస్ చూద్దాము. పొయ్యి మీద మూకిని పెట్టి దానిలో సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చిని వేసి చక్కగా దోరగా వేగించుకోవాలి. వీటిని కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేగించుకోవాలి. ఇవి త్వరగానే వేగిపోతాయి. ఇంకా ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే కళాయిలో ధనియాలను కూడా వేసి చక్కగా కలుపుకుంటూ కొద్దిగా వేగనివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. ఇక్కడ ఇవి కొంచెం వేగినవి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు అలానే జీలకర్రను కూడా వేసి ఈ మూడిటిని చక్కగా వేగించుకోవాలి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇవి ఇలా వేగుతూ ఉన్నాయి. ఇంకా ఇలా వేగిన తర్వాత వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే కళాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కరివేపాకును కూడా వేసి చక్కగా వేగించుకోవాలి. ఇక్కడ అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా వేగాలండి. అప్పుడే కారపొడి చాలా టేస్ట్గా వస్తుంది. దోరగా వేగాలి అన్నీ. ఇంకా కరివేపాకు కూడా చక్కగా వేగిపోయింది. వీటిని తీసేసి పక్కన పెట్టుకోవాలి. వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇంకా ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేగించినవి అన్నీ యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని యాడ్ చేశాక దీనిలో చింతపండును కూడా యాడ్ చేసేసుకోవాలి. అలానే రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా వీటన్నిటిని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా మనం మిక్సీ జార్లో ఉన్నప్పుడే ఒక్కసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, టేస్టీ కారప్పొడి రెడీ అయింది. ఇది రైస్లోకి, దోశలోకి, ఇడ్లీలోకి నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుంది. ఒక్కసారి నేను చెప్పినట్టు ఇలా మీరు ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. నా వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.